నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే మేడం. నా పేరు రోహిణి అండి, కందుకూరు నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటండి? మేడం, నేను 1 year నుంచి మెడిటేషన్ చేస్తున్నా మేడం. ఓకే. లైవ్ లో చూసే PMC ఛానల్ చూసే వచ్చాను. ఛానల్ తిప్పుతుంటే ఏదో కనిపించింది, ఏదో కొత్త కనిపిస్తుంది, చూద్దాంలే అని చెప్పేసి చూసి ఆ రోజు అంత అబ్జర్వ్ చేస్తే ఇట్లా మెడిటేషన్ గురించి తెలిసి నేను వచ్చాను. ఓకే, హలో చెప్పండి. అయితే 1 year నుంచి చేస్తున్నా సార్. తల ఒక 3-4 months నుంచి వైబ్రేషన్ వస్తుంది, కానీ తల వరకే వస్తుంది సార్. తలంతా బాగా బరువెక్కుతుంది. ఈ తాడ ఈ పై పెయిన్ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి బాడీ కింద దిగట్లేదు సార్. బాడీ నార్మల్ గా ఉందా? ఆ బాడీ అంతా నార్మల్ గా ఉంది. నాకు అన్ని తెలుస్తున్నాయి, ఎక్కడ సౌండ్ అన్ని తెలుస్తున్నాయి. తల మాత్రం విపరీతమైన బరువు ఎక్కుతుంది, వైబ్రేషన్ వస్తుంది తల వరకు. తాడే దగ్గర మాత్రం పెయిన్ కూడా వస్తుంది బాగా. సరే, ఇప్పుడు కింద మెడ కింద మీకు మామూలుగా ఉంది, ఎటువంటి వైబ్రేషన్ లేదు. అవును సార్. సరే, అనుకోండి ఇప్పుడు ఆ తల దగ్గర ఏదైతే వైబ్రేషన్ ఉందో, ఎనర్జీ ఉందో, అది నా బాడీ అంతా వెళ్ళాలి అనుకోండి. అదే నా బాడీ అంతా కూడా ఎనర్జీ వెళ్ళాలి అనుకోండి. అది నేను నార్మల్ గా ఉన్నప్పుడు కూడా సార్ నాకు తలంతా అంటే మెడిటేషన్ చేయకపోయినా తలంతా బరువెక్కుతుంది, వైబ్రేషన్ వచ్చేస్తా జుజుము లాగిద్ది. ఓకే, ఇప్పుడు మీరు అట్లానే ఉంది. మీకు ఆస్ట్రేలియన్ అండ్ సర్జరీస్ మెడిటేషన్ ఉంది కదా, దాంట్లో ఆ మెడిటేషన్ చేయండి. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. అయితే ఈ ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీ ద్వారా ఎంతవరకు హీల్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? అంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ని బట్టి, వాళ్ళ రిసీవింగ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందమ్మా. అంటే ఒకసారి 2 సార్లు చేస్తే సరిపోతుందంటారా, లేకపోతే దాన్ని కూడా ఏదైనా ఒక 10 days 20 days అలా ఏమైనా చేయాలంటారా? అట్లా ఏం లేదు. 10 days 20 days. ఇప్పుడు ఆవిడకి ఎనర్జీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతలేదు, ఒక డౌట్గా ఉంది ఆవిడకి. సో అది చేయడం వల్ల ఏమవుతుంది, కొంత ఆ హీలింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మళ్ళీ ఫ్రీ ఫ్లో జరుగుతుంది ఎనర్జీ అని, అది చేయమని చెప్పడం జరిగింది అనమాట.